వరుసగా వైసీపీ నేతల అరెస్టులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్టులపై మాజీ సీఎం జగన్ స్పందించారు. అధికార పార్టీ నేతలకు రక్షణ కల్పిస్తూ బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ఇంటిపై అర్ధరాత్రి పోలీసుల దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు ఆరోపిస్తూ అధికారం శాశ్వతం కాదని, వైసీపీ వెనక్కు తగ్గదు, బాధితులకు అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక వరుసగా వైసీపీ నేతల అరెస్టులకు సంబంధించి అయితే రాష్ట్ర రాజకీయాల్లో అయితే తీవ్రంగా చర్చిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం చూస్తున్నాం వైసీపీ నేతలని అంటే గత కొద్ది రోజులుగా అరెస్ట్ చేస్తున్నారు. బాధితులకి అండగా ఉంటామని కూడా ఇటు మాజీ సీఎం జగన్ చెప్తున్నారు. సో వాళ్ళకి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు, అలాగే టీడీపీ పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడంపై వాళ్ళపై ఎలా చర్యలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల అరెస్టులు అనేవి కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి అప్పలరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పలరాజు తనయుడు ఒక బ్యాక్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంతో ఒక వ్యక్తి మరణించారు. అయితే ఈ మరణానికి సంబంధించి, యాక్సిడెంట్ కి సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారంటూ సిదిరి అప్పలరాజుల పైన కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో జగన్ గతంలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. అప్పలరాజు కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక నిన్న కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన కూడా జైలుకు పంపించారు. నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంలో ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు కూడా తీర్పునిచ్చింది. అయితే కర్నూలుకు సంబంధించి ఏదైతే విరూపాక్ష అరెస్టుకు సంబంధించి ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశపూర్వకంగానే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ అర్ధరాత్రి అరెస్టు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనక్కి తగ్గదు. ప్రజా పోరాటాల విషయంలో ఎట్లాంటి పరిస్థితుల్లోనూ వెనకంజి వేసే ప్రసక్తే లేదంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మొన్న సంఘటనలు పక్కన ఉంచితే ఈ రోజు తాజాగా ఉరవకొండకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించి ఆ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగాయంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి అక్రమాలను కానీ, లేదంటే ఈ భూ కబ్జాలను కానీ వీటిని అడ్డుకునే ప్రయత్నం చేసినా, వీటిపైన ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన పోలీసులు అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులపైనే ఇప్పుడు ప్రభుత్వం కేసులు పెట్టడం అనేది కొత్తగా చూస్తున్నామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మొన్న జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆమ్దాల వలసకు సంబంధించినటువంటి ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాల రవి కూడా మహిళా విషయంలో అసభ్యంగా, మహిళా పోలీసు విషయంలో అసభ్యంగా వ్యవహరించారంటూ ఇప్పటికే ఆయన పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో గత 3-4 రోజుల నుంచి ఇలా వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కేసులు ఏవైతే నమోదవుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా పెడుతున్నటువంటి కేసులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా గుంటూరు ఈస్ట్ కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పైన కూడా ఇటీవలే ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి 2 రాజకీయ కారణాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో భాగంగా ఈ రోజు రేపు టౌన్ హాల్ మీటింగులకు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 6వ తేదీ, 8వ తేదీ రిలే దీక్షలు, ఆ తర్వాత 10వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ డిఎస్సి అక్రమాలకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తెరపైకి తీసుకొస్తుంది. దీంతో పాటు ఈ అంశానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగులకు ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించిన నిధులు కూడా
విడుదల చేయాలనే ఒక 4 డిమాండ్ను తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ పక్కదారి పట్టించేందుకు డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన ఎలా తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు, ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతూ ఉన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటగా చేస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఒకవైపు సిద్ధమవుతూ ఉంది. మొన్న ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వన్ సైడ్ వచ్చాయో ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి ఫలితాలు వస్తాయని ఒకవైపు కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల పోటీ చేయాలి. ఏ ఒక్క చోట పోటీ చేయకుండా అభ్యర్థిని నిలబెట్టకుండా ఉన్నట్లయితే దానికి ఖచ్చితంగా పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్త బాధ్యత వహించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలను కొంత సీరియస్ గా తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంది కాబట్టి ఈ ఎన్నికల సీరియస్ గా తీసుకొని పనిచేస్తే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తూ ఉన్నారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని వైసీపీ భావిస్తూ ఉంది. అయితే లోకల్ బాడీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఈ రకంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేసేలాగా కేసులు పెడుతూ ఉన్నారనే మరొక వాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే వైసీపీ నేతలు యాక్టివ్ గా ఉన్నారో ప్రజా సమస్యలపైన కానీ ప్రభుత్వ విధానాలపైన కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారో వారిపైన కేసులు పెట్టి వారిని జైలుకు పంపించినట్టయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కూడా కొంత భయాందోళన నెలకొనే అవకాశం ఉంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావడానికి అవకాశం ఉండదు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్ గా ఉన్న నేతలను టార్గెట్ చేసింది. అందులో భాగంగానే ఇలా వరుసగా అరెస్టులు చేస్తూ ఉంది. అంటే ఇలా అరెస్టులు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో వెనక్కి తగ్గినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మొత్తం స్వీప్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఆ కూటమి ప్రభుత్వం మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి మద్దతు ఉందని ప్రచారం చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి వైసీపీ నేతలను వీలైనంత ఎక్కువగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ కేసులు కానీ అరెస్టులు కానీ ఇలా జైలుకు పంపించడం అనే సంఘటనలు వరుసగా జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే సమయంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాధితులు ఉన్నారో మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీరందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వంతుగా వారికి న్యాయ సాయం అందిస్తోంది. వారికి కావాల్సినటువంటి న్యాయ సపోర్ట్ చేస్తూ అటు కోర్టులో కూడా పార్టీ పరంగా అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా అక్రమ కేసులు పెడుతుంది, ఎందుకు పెడుతుంది, ఎలా ఇబ్బంది పెడుతున్న అంశాలను అటు న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారికి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా కూడా ఉంటామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇంటింటికి టీడీపీ